హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో పూరీల్లోకి పూరీ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పూరీ కర్రీ తయారీకి ముందుగా ఒకటి ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి. క్యారెట్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. అలానే చిన్న కప్పు పచ్చి బఠానీ. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, పచ్చి బఠానీ ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో మీకు ఇష్టమైన కూరగాయలు వేసుకోవచ్చు. బంగాళదుంప, బీన్స్ ఇవి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గడానికి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటే త్వరగా మగ్గుతాయి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసారు కదా, చక్కగా మగ్గిపోయాయి. మరోసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. మీరు కావాలంటే పచ్చికారం వద్దు అనుకుంటే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఈ కారాన్ని స్కిప్ చేసి ఇప్పుడు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని నీళ్లు పోసుకున్నాక ఒకసారి కలుపుకొని పొంగొచ్చేంత వరకు మరగనివ్వాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈలోపు మనం శనగపిండి నీళ్ళు కలుపుకుందాం. ఏదైనా ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే పలచటి మజ్జిగ వేసుకోవాలి. శనగపిండిని, మజ్జిగని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. పూరీ కర్రీ చేసేటప్పుడు ఇలా శనగపిండిలోకి వాటర్ని కాకుండా మజ్జిగని వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల పూరీ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మజ్జిగ వేయడం ఇష్టం లేకపోయినా సరే 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ చిన్న క్లిప్పు మిస్ అయింది, ఏమనుకోకండి. ఇలా నీళ్లు మరిగి ఒక 2-3 నిమిషాలు నీళ్లు మరిగించిన తర్వాత మనం ఉండలు లేకుండా కలుపుకున్న శనగపిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మంట మాత్రం సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పూరీ కర్రీ మనకి కొద్దిగా చిక్కబడేంత వరకు మంట సిమ్ ఫ్లేమ్ లోనే పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ గా తిక్కుగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకొని కలుపుకోవచ్చు. ఈ కర్రీ పూర్తిగా వేడి చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. అందుకని పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పూరీ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.